నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఐ సముద్రాల రాజు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. కార్తీక మాస వనభోజనాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పూడూరు హైవేపై రైతుల ధర్నా, 2 గంటల ట్రాఫిక్ జామ్. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో సప్తశక్తి సంఘం కార్యక్రమం. వేములవాడ పరిసర ప్రాంతాల్లో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు ఆధ్వర్యంలో పట్టణ వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించే వారిపై కేసు నమోదు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఇప్పటికే చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్, స్పీడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, తప్పుడు నెంబర్ ప్లేట్లతో తిరగడం వంటి ఉల్లంఘనపై ఎస్ఐ సముద్రాల రాజు ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు పాటించని వారి వాహనాల్ని సీజ్ చేసి కోర్టు ద్వారా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదనంగా పట్టణంలో సౌండ్ పొల్యూషన్ సృష్టించే వాహనాలపై కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు వ్యక్తుల వాహనాల్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇలాంటి వాహనాల్ని ఎక్కడైనా గుర్తించినప్పుడు ప్రజలు ఫోటోలు తీసి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ సముద్రాల రాజు విజ్ఞప్తి చేశారు. ప్రతి వారం గణనీయ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని ట్రాఫిక్ శాఖ ప్రకటించింది. నిబంధన ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలతో పాటు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, వాటి పరిణామాలు ఏమిటి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ పట్టణంలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకనగా ఈ మధ్య కాలంలో చాలా వరకు మన పర్సన్స్ అయినా ఎవరైనా సరే ఈ అనారోగ్యం కారణంగా కానీ వేరే ఇతర కారణాల వల్ల కానీ చనిపోవడం లేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ డైయింగ్ బికాజ్ ఆఫ్ మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల, లేదంటే రహదారిలో సరైన సూచనలు పాటించకపోవడం వల్ల, ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఫాలో కాకపోవడం వల్ల దీనివల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో నేను అందరికీ కోరేది ఒకటే, తాగి మాత్రం బండి నడపకండి. ఎవరన్నా తాగి బండి నడిపినా వాళ్ళకి చెప్పండి. ఆ రోజు అక్కడనే స్టే చేసి నెక్స్ట్ డే తాగని వ్యక్తితో ద్వారానే, లేదంటే ఒక రోజు అక్కడ స్టే చేసి వెళ్ళమని చెప్పండి. అంటే మనకి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ స్ట్రిక్ట్గా చేయడం జరుగుతుంది. స్ట్రిక్ట్గా చేయడం అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ డైలీ ఎంత కాదన్నా ఒక 10 to 11 మెంబర్స్ దొరుకుతుంది. మరియు మోస్ట్ ఆఫ్ ది టైం మేము హెల్మెట్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మేజర్గా హెడ్ ఇంజురీ వల్ల మనకి చనిపోయే ప్రమాదం ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది చనిపోవడానికి. సో దాన్ని రెడ్యూస్ చేయడం కోసం మేము హెల్మెట్ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నాం. మా ఏఎస్పీ మేడం గారు, మా టౌన్ సిఐ సార్ కూడా ఏఎన్పిఆర్ కెమెరాస్ పెట్టించారు. ఇక్కడ వాటి ద్వారా కూడా ఆటోమేటిక్గా హెల్మెట్ మరియు ట్రిపుల్ రైడింగ్ అయినా, రాంగ్ రూట్ డ్రైవింగ్ అయినా, సీట్ బెల్ట్ లేకపోవడం వల్ల ఇలాంటి చలాన్లు కూడా మేము డైలీ జనరేట్ చేస్తున్నాం. వాటి మీద అవగాహన కల్పించుకుంటూ అందరికీ ముందుకు సాగుతున్నాం. మేము ప్రజల నుంచి కొన్ని అభ్యర్థులు స్వీకరించినాం. ఇలాంటి కేటీఎం బండ్లకి సైలెన్సర్లు వేసి నడుపుతున్నాను. ఇప్పటివరకు మేము 2 బండ్లు తీసుకున్నాం. వారిపై ఎంవీ యాక్ట్ ప్రకారం యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా మా శాట్ టీం అని, మాకు శాట్ టీం ఉంటుంది. ఆ శాట్ టీం ఎవ్రీ ఈవినింగ్ టైంలో కాలేజీ పిల్లలు తిరిగే టైంలో అక్కడ మఫ్టీలన్నా లేదంటే బండి ఎక్కడ పెట్టి దూరంగా ఉండి చూస్తుంటారు. ఎవరైనా అలాంటి వ్యక్తులు ఉంటే మేము పట్టుకోవడం జరుగుతుంది. లేదంటే ఎవరికైనా తెలిసి ఉంటే వాళ్ళ బండి నెంబర్ ఫోటో తీసి మాకు పంపించండి. మేము వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మనం స్టేషన్ పిలిపించడం జరుగుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో సప్తశక్తి సంఘం కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా వేములవాడలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా అలివేలు మంగ, నోముల లక్ష్మి హాజరై స్త్రీల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సప్తశక్తుల గొప్పతనాన్ని వివరించారు. మహిళా శక్తి బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ భావం, స్వభాష ప్రాధాన్యం, కుటుంబ వ్యవస్థ, పౌర వీధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధువాణి, రమాదేవి పాల్గొని సప్తశక్తి సంఘం లక్ష్యాలను వివరిస్తూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక భూమిక వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతృమూర్తులు, పాఠశాల ఆచార్యులు, మాతాజీలు పాల్గొన్నారు. సభకు అధ్యక్షత వహించిన పడాల శారద సప్తశక్తి సంగమం కార్యక్రమం మహిళల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు. సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థాన్ విద్యాభారతి తెలంగాణ ప్రాంతం ద్వారా మహిళా సప్తశక్తి సంఘం కార్యక్రమంలో మహిళా సమ్మేళనాలు ఏర్పాటు చేసి మీలో నిక్షిప్తమైన శక్తియుక్తులను ఉత్తేజపరిచి
కుటుంబం మరియు సమాజం కొరకు అవి ఉపయోగపడేటట్లు చేయడమే ఈ మహిళా సప్తశక్తి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. విద్యాభారతి భారతదేశంలో విద్యారంగంలో జాతీయ విద్యా విధానం ద్వారా సామాజిక చైతన్య కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి మహిళా సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి మహిళల్లో ఉన్న నిక్షిప్తమైన శక్తుల్ని బయటికి తీసి వాళ్ళకి కుటుంబాన్ని, తద్వారా సమాజాన్ని, తద్వారా దేశానికి ఉపయోగపడేటట్లుగా చేయడమే ఈ సప్తశక్తి సంఘం కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది సందర్భంగా పరివార క్షేత్రమైనటువంటి విద్యాభారతి ఆధ్వర్యంలో దేశమంతటా కూడా మాతృ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అంటే ఇంటికి మూలం స్త్రీయే కనుక ఈ స్త్రీ కనుక సక్రమంగా ఉంటే మొత్తం దేశం అంతా బాగుపడుతున్న ఉద్దేశంతో ఇవి నిర్వహించడం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా మన యొక్క ఉమ్మడి కుటుంబం పూర్వకాలం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది, కుటుంబాన్ని ఏ విధంగా మనం బాగు చేసుకోవాలి, కుటుంబంలో తల్లి యొక్క బాధ్యత ఏంటి, దీంతోపాటు మన యొక్క కుటుంబాన్ని రక్షించుకుంటూ మన యొక్క స్వదేశీ వస్తువుల్ని మనం వాడడానికి ప్రోత్సాహం ఇవ్వాలి, మన పర్యావరణాన్ని మనం రక్షించుకుంటూ ఉండాలి, మన భాషని మనం మర్చిపోకూడదు, మన ఇంటిని చక్కదిద్దుకోవాలి, ఇంటి ముందు తులసీమాత ఉండాలి, దేవీదేవతల యొక్క విగ్రహాలు ఉండాలి, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలి, కనీసం వారానికి ఒకసారైనా ఇంట్లో అందరూ కలిసి భోజనం చేయాలి, మంచి దేవాలయానికి వెళ్ళాలి, మన యొక్క హిందూ సంస్కృతిని సంప్రదాయాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అక్టోబర్లో ప్రారంభమయ్యాయి, డిసెంబర్ 31 దాకా కూడా దేశం మొత్తమే చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా మన విభాగకు సంబంధించి అంటే 4 జిల్లాలు, సిద్దిపేట జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, ఈ జిల్లాల్లో మొత్తం ఒక 60 కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు మిగతా కూడా పూర్తి చేస్తాం. దీని ద్వారా మహిళలు ఎంత శక్తిమంతురాలో తెలియడానికి ముందుకు రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. వడ్ల కొనుగోలులో అధిక కటింగ్పై రైతుల ఆగ్రహం ఉధృతమైంది. ఆదివారం కొడిమ్యాల మండలంలోని పూడూరు హైవేపై రైతులు నిర్వహించిన ధర్నాతో సుమారు 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 40 కిలోల సంచికి 4 కిలోల వరకు కటింగ్ పెడుతున్నారని ఆరోపించిన రైతులు తీవ్ర నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ప్రభుత్వం, మిల్లర్లు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కలిసి రైతుల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు జరగాలని కలెక్టర్, ఎమ్మెల్యే వచ్చి హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని రైతులు హెచ్చరించారు. సుమారు 2 గంటల పాటు సాగిన ధర్నాను విరమింపజేయడానికి పోలీసులు, స్థానిక ఎస్ఐ సందీప్ పలుమార్లు ప్రయత్నించినా రైతులు వెనక్కి తగ్గలేదు. అనంతరం తహసీల్దార్ కిరణ్ ధర్నా స్థలానికి చేరుకొని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన ముగించారు. గత ప్రభుత్వము 2 కిలోల దోపిడీ ఎత్తే ఈ ప్రభుత్వం 5 కిలోలు కావాలంటున్నారు. మరి మిల్లర్లను 5 కిలోలు సంచికి అంటే ఒక్క క్వింటల్కు 12 కిలోలు కట్ చేస్తా అంటున్నారు. ఇది ఎంత న్యాయము? ఇక్కడ వేరే ఏదన్నా పప్పు దినుసుల పంటలు వేసుకుందామంటే ఈ మండల్లో కోతుల బెడద ఉంది. వడ్లు తప్ప మన మండల్లో ఏమి కూడా పండవు. మరి పండించిన రైతు వర్షాలు పడి ఒక్కొక్కరు 4 సార్లు కుప్పలు ఇప్పుకుంటూ 10-12 రోజులు ఎండబోస్తే ఈ పాటికి నెల రోజుల నుండి కాంట పెట్టట్లేదు. కాంట పెడతా అంటే మిల్లర్ల ఒపీనియన్ తీసుకోవాలట. మిల్లర్ల వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఒక బస్తాకు 40 కిలోలకు 5 కిలోలు ఇస్తే మేము కొంటామంటున్నాం. రైతుల గోస ఎప్పటికి పోదు. ఈ ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది. అధికారులు మీరు మిల్లర్లతో కుమ్మక్కైన ఒక్కొక్క అధికారికి చెప్తున్నా, నేను
సర్వనాశనం మీ కుటుంబాలు అవుతాయి. ఎందుకంటే మీరు రైతుల మీద దోపిడీ చేసి తింటున్నారు. మీకు గవర్నమెంట్ జీతం ఇస్తున్నది మిల్లర్లకు సపోర్ట్ చేయడానికి కాదు. ఖబర్దార్, మీ డ్యూటీ మీరు చక్కగా చేయండి. రైస్ మిల్లకు నోటీస్ ఇవ్వండి, ఎప్పుడు కొనపోతే అవన్నీ మూసేయండి. ప్రతి రైస్ మిల్లుకు గవర్నమెంట్ సబ్సిడీ 2 కోట్ల నుండి 5 కోట్లు ఇచ్చింది. ఎవడబ్బా సొమ్ము? సొంతంగా కట్టిన రైస్ మిల్లు కూడా చూడమన్నూరి గవర్నమెంట్ సొమ్ము కాదా అది? కార్తీక మాస వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మిత్ర మండలి ఆధ్వర్యంలో అగ్రహారం గ్రామంలో ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుల్ని అభినందిస్తూ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అగ్రహారంలోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రభుత్వ విప్కు వేదోపదేశంతో ఆశీర్వచనాలు అందించారు. స్వామివారి దివ్య కృపతో ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు. श्रवणोदादु कुबेराय वै श्रवणाय महाराजाय स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं वारणेश्वरं राज्यं महाराज्यं आदवत्तमर्याय ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.